మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం ప్రభావం వల్ల క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్యులపై భారం పెరుగుతోంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ₹3.04 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చాలీ జీతాలతో సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబాలకు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మరింత భారమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలపై కరీంనగర్ వాహనదారులు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి పెట్రోల్ డీజిల్ ధరలపై ₹3.04 పెంచగా సామాన్యులు మరొకసారి బెంబేలెత్తే పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా అంటే గతంలో ₹107 ఉన్న పెట్రోల్ 50 పైసలు ఉన్న పెట్రోలు ఇప్పుడు ₹110 కూడా అంటే ₹3 పెరిగి సామాన్యులపై మరోసారి అయితే భారం మోపే పరిస్థితి అయితే నెలకొంది. దీంతో వాహనదారులు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మనం కరీంనగర్ నగరంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. అసలు నగరవాసులు ఏమంటున్నారు? వాహనదారులు పెరిగిన పెట్రోల్ ధరలపై ఏమనుకుంటున్నారు మాట్లాడదాం. అన్న చెప్పండి, పెట్రోల్ ఒకటిసారిగా డీజిల్ పెట్రోల్ రెండూ కూడా ₹3 పెరిగిన పరిస్థితి ఉంది, ఎట్లా చూడవచ్చు? చాలా ఘోరంగా పెరిగిపోయింది, తగ్గియాలి. ఎందుకంటే చాలా భారంగా ఉన్నది, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, సామాన్యులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎంత కొంటున్నారు, ఇక్కడ ఎంత అమ్ముతున్నారు అనేది చూడాలి. అంటే ముఖ్యంగా ఏదైతే పెట్రోల్ ధరలు ప్రతిసారి పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ట్యాక్స్ల రూపంలో కూడా అంటే సాధారణంగా పెట్రోల్ వినియోగం కంటే ట్యాక్స్లే అధికంగా ఉండటం వల్ల కూడా ఈ పెట్రోల్ ధరలు పెరగాల్సిన పరిస్థితి అయితే ఉందంటే ట్యాక్స్లు తగ్గిస్తే కనుక కొంత ఉపశమనం లభిస్తుందంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. మనతో పాటు మరో వాహనదారు ఉన్నారు, వారితో మాట్లాడడం. అన్న చెప్పండి, అసలు ఈ పెట్రోల్ ధరలు అంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పుడు అంటే ముఖ్యంగా మనం వినియోగించుకునే క్రూడ్ ఆయిల్ ఇరాన్, ఇరాక్ దేశాల నుండి, అరబ్ దేశాల నుంచి కూడా వినియోగించుకుంటున్నాం కదా. ఆ యుద్ధం వల్ల, పశ్చిమాసియాలో యుద్ధం వల్ల కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిందనుకోవచ్చా? అవును, ఫస్ట్ అయితే వాళ్ళైతే రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలి పెట్రోల్ డీజిల్. ఇది సామాన్యుల పైన ఖచ్చితంగా ఇది భారమే. ట్యాక్స్ కూడా పెరుగుతుంది, జీతాలు పెరుగుతలేవు, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంటే దీనికి ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక్కసారిగా ₹3 పెంచడము అంటే ట్యాక్స్లు తగ్గిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది కదా, మీరేమంటారు? అవును, ఖచ్చితంగా ట్యాక్స్ కూడా కట్టియాలి. ఇంకా ఆల్టర్నేట్ చూడాలి. మనం గల్ఫ్ కంట్రీ సౌదీ నుంచి కూడా తీసుకోవచ్చు, వేరే కంట్రీల కూడా తీసుకోవచ్చు కదా. ఆయిల్, పెట్రోల్ ధర, క్రూడ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, సౌదీ నుంచి కూడా తీసుకోవచ్చు ఎక్కువగా. అంటే ప్రధానమంత్రి మోడీ ఈ నెల ఏదైతే హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కూడా ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడాలి, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలి, అంతేకాకుండా నిర్మాణ వ్యయం కూడా తగ్గించాల్సిన పరిస్థితి, అంతేకాకుండా ఇటు బంగారం 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు కూడా ఆపివేయాలంటూ కూడా చూపించడం అంటే భవిష్యత్తులో ఒక పెను ప్రమాదం అయితే సంభవించే పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఇప్పటి నుండే సాధారణ జీవితానికి అలవాటు పడాలంటూ కూడా ఒక హెచ్చరికనైతే జారీ చేసినట్టుగా కూడా చెప్తుంది. దానికి నిదర్శనంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరల పెరుగు పట్ల కూడా నగరవాసులు అయితే ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ట్యాక్స్ల రూపంలో వసూలు చేయడం పట్ల కూడా పెదవి విరుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.